హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి. ఈరోజు మనం సుప్రీంకోర్టు ఇచ్చిన రీసెంట్గా 2009లో నియమితులైన టీచర్లు అంతా టెట్ 2 ఏళ్ళలోపు పాస్ అయ్యి ఉండాలని తీర్పులో పేర్కొనడం జరిగింది. 2009లో టీచర్లుగా నియమితులైన వాళ్ళు టెట్ 2 ఏళ్ళలోపు పాస్ అయ్యి ఉండాలి. వాళ్ళు ప్రమోషన్ పొందాలన్న టెట్ పాస్ అయి ఉండాలి. ఈ టెట్ అంటే విద్యా హక్కు చట్టంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అన్నమాట. ఇది పాస్ అయితే విద్యార్థులకు చెప్పడానికి ఎలిజిబుల్ అన్నట్టుగా టెట్ కంపల్సరీగా పాస్ అయి ఉండాలని చెప్పడం జరిగింది. ఈ 2009లో నియమితులైన టీచర్లు పదవి విరమణ ఇంకా 5 సంవత్సరాలు ఉన్నట్లయితే వాళ్ళకి టెట్ అవసరం లేదని చెప్పడం జరిగింది. సరే, ఉంటాం ఫ్రెండ్స్. ఈరోజు బాధితుకు టెట్ 2009లో పాస్ చేసి టీచర్లుగా మత్తవరకు అందరికీ 2 ఏళ్ళలోపు టెట్ పాస్ చేసి మందవాలన్నమాట. 2009 బిస్కు వస్తుంది ఇంజి ಬೆಲ ಇದಕ್ಕೆ మరి సుప్రీంకోర్టుగా రీసెంట్గా ఎత్తడం జరుగుతుందన్నమాట. ఇది విద్యా హక్కు చట్టంలో టీచర్కి ఎలిజిబుల్ టెస్ట్ అనమాట. ఇది కంపల్సరీగా పాస్ చేసి మందులు. అందుకోసం విద్యా హక్కు చట్టంలో ఇది మంది కాబట్టి అందుకోసం కంపల్సరీగా పాస్ చేసి మందవాలి. మనం ప్రమోషన్ పొందవాలి కన్నా టెట్ కంపల్సరీగా పాస్ చేసి మందవాలి కెత్తే. ఒకవేళ ఈ 2009లో టీచర్లు కొంతమంది దగ్గరికి ఇటుకు పదవికి దగ్గరికి వస్తాకే ఒక 5 సంవత్సరం మటుకు టెట్ అవసరం వెళ్ళిందరే కెత్తడం జరుగుతుందంట. సరే, మంతం ఫ్రెండ్స్.